సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. ఈ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, ఈ మాటలే ఔషధమై గాయములు కట్టెను, ఈ మాటే మధురం రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరతులు నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయా, నడిపించే
సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కరుణించే యేసయ్యా, నీకోసమే నా జీవితం, నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా. నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా. నా నీతి సూర్యుడా ఉవిరేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా ఉవిరేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. లెక్కించలేని స్తోత్రం దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను.
ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ యేసయ్యా నీకే స్తోత్రం నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలక
దేవా చేతులెత్తు. దేవా ఎల్లప్పుడూ యేసయ్యా, దేవా ఎల్లప్పుడూ పాడెదన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మనమందరం కూడా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తుతించి ఆరాధించడంతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించేటటువంటి ఈ చక్కటి అవకాశాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు దయచేసినందుకు నేను వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం చెప్తూ దేవుని మహింపరుస్తున్నాను. హౌ టు లివ్ విక్టోరియస్లీ, విజయవంతముగా జీవించడం ఎట్లు అనే అంశానికి వచ్చి గత 2 రోజులుగా మనం ధ్యానం చేస్తున్నాం. విజయవంతంగా జీవించడానికి ఒక వ్యక్తి నమ్మకమైన దేవుణ్ణి కలిగినటువంటి వాడిగా ఉండాలని, ఆ తర్వాత నూతన పరిచయ దేవుణ్ణి కలిగినటువంటి వాడిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అయితే ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనము విజయవంతమైన జీవితాన్ని మనం జీవించడానికి మనం ఏం చేయాలి అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మరియు 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ఈ భూలోకానికి వచ్చి రక్త మాంసములలో పాలివాడై మనవలే శోధించబడిన పాపము లేనివాడై ఉండి మనకు ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే శోధన ఎదుర్కొంటున్నారో వాళ్ళు శోధనలో చిక్కుకొని నశించిపోకుండా శోధనలో చిక్కుకున్నటువంటి వారిని విడిపించి వారికి విజయాన్ని ప్రసాదించడానికి జీవము గల దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే నమ్మదగిన దేవుడు, నూతన పరిచయ దేవుడు, ఈరోజు శక్తిగల దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, 3వ విషయం ఏంటంటే శక్తిగల దేవుడు. ఈ శక్తిగల దేవుడు మనకు ఏ విధంగా తన శక్తిని ప్రసాదిస్తాడు అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నాడు. జీవమునకు కావలసిన శక్తి, భక్తికి కావలసిన శక్తి దేవుడు మనకు దయచేసి మన జీవితములను ప్రభావితం చేస్తున్నటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఈ శక్తిని పొందడానికి ఒక వ్యక్తి జీవితం ఏ విధంగా ఉండాలి అని అంటే 1 యోహాను 5:1 యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. దేవుని వాక్య భాగములో మనం చూస్తే ఈరోజు యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. యేసే క్రీస్తయున్నాడు, యేసే మెస్సయ్య ఉన్నాడు, యేసే మానవ రక్షణ కొరకు విమోచన కొరకు వచ్చినటువంటి వాడై ఉన్నాడని ఎవరు ఆ దేవుని మీద ఆశ పెట్టుకుని జీవిస్తారో అలాంటి వారికి దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే ఆయన శక్తిగల దేవుడుగా, ప్రేమగల దేవుడుగా, జాలిగల దేవుడుగా ఉండి ఎవరైతే ఆయన మూలముగా పుట్టారో, దేవుని మూలముగా పుట్టారో, పుట్టిన వారికి దేవుడు శక్తినిచ్చి ఆ శక్తితో ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యం చెప్తుంది 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. హల్లెలూయా. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇఫ్ యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్, definitely you will overcome the world. If you are born of God, you will overcome the world. దేవుని వాక్య భాగములో మనం చూస్తే దేవుని మూలముగా పుట్టినటువంటి వ్యక్తివైతే లోకాన్ని నువ్వు జయిస్తావు.
పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఈ గొప్ప విజయాన్ని మనం పొందినటువంటి వారమై జీవించడానికి కావలసిన కృప, కావలసిన సహాయం దేవుడు మనకు దయచేయాలని నేను కోరుతా ఉన్నాను. గనుక ఈ యొక్క ఆయుధాలు ఎలాంటివి అనంటే, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాల ద్వారా ఒరిగేది ఏమీ లేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయే జాలినంత బలము కలిగినటువంటి ఆయుధాలను ఇచ్చి దేవుడు తన బిడ్డలను బలపరిచి, తన శక్తితో నింపి, తన జ్ఞానముతో నింపి, తన కృపతో నింపి ఆయన ఏం చేస్తున్నాడంటే గొప్ప విజయాన్ని పొందుకోవడానికి తన బిడ్డలకు సహాయం చేస్తున్నాడు. ఎవరైతే దేవుని మూలముగా పుట్టారో వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించి, తన శక్తిని అనుగ్రహించి, భక్తికి, జీవానికి కావలసిన శక్తినిచ్చి, ఆధ్యాత్మికంగా ఏ విధమైనటువంటి మలినం లేకుండా, ఇహలోక మాలిన్యాలు అంటకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించే శక్తిని దేవుడిచ్చి మనందరినీ కూడా విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి దేవుడు తన కృప చూపిస్తూ ఉన్నాడు. విజయవంతంగా జీవించడానికి మనకెవరు కావాలంటే నమ్మదగిన దేవుడు కావాలి, నూతన పరిచయ దేవుడు కావాలి, శక్తినిచ్చే దేవుడు కావాలి. ఈ దేవుని శక్తి చేత, నూతన పరిచయ దేవుని చేత, నమ్మదగిన దేవుని చేత సహాయమును ఎవరు పొందుకుంటారంటే ఎవరు తిరిగి జన్మిస్తారో వారికే దేవుని శక్తి. హల్లెలూయా. ఎవరు తిరిగి జన్మిస్తే వారికే దేవుడు శక్తినిస్తాడు. ఎవరు తిరిగి జన్మిస్తే వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు. ఎవరు తిరిగి జన్మిస్తారో వారు దేవుని యొక్క శక్తిని నేరుగా పొందుకోగలుగుతారు. అప్పుడు జీవానికి, భక్తికి కావలసిన శక్తిని పొందిన వారమై పైకి భక్తి గల వారిగా ఉండకుండా దేవుని శక్తిని ఆశ్రయించి నిజమైన భక్తి జీవితాన్ని కలిగినటువంటి వారిగా బ్రతకడానికి కృప దేవుడు మనకు దయచేయబోతున్నాడు. అలాంటి కృపను సమృద్ధిగా అనుగ్రహించేట్టుగా మనమందరం కూడా ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ఆ విధమైనటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని పాదాల దగ్గర మనమందరం కూడా సాగిలపడి ఆయన దగ్గర ప్రార్థన చేసుకుందాం. విజయవంతంగా నైనా మేము జీవించడానికి ఓటమి పాలైన మేము, ఓడిపోయిన మేము, బలహీనులమైన మేము, భక్తిహీనులమైన మేము విజయంతో జీవించడానికి మీ కృప మాకు దయచేయండి. నువ్వు నమ్మదగిన దేవుడువు, నూతన పరిచయ దేవుడువు, శక్తినిచ్చే దేవుడువు. కాబట్టి నీ కొరకు మేము జీవించడానికి కృప మాకు దయచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం అందరూ కూడా ప్రార్థన చేయవలసిన వారుగున్నాం. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీ వాక్యం గొప్పది నైనా. విజయవంతంగా జీవించడానికి కృప మాకు అనుగ్రహించి దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ, సర్వకృపానిధి, సర్వ సృష్టికర్త, మహోన్నతుడ, గొప్ప దేవ, నీ పాదాలకు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ నీ చిత్త ప్రకారంగా మేము జీవించుటకు కావలసిన నీ దయా, నీ వాత్సల్యత, నీ ఆత్మ కార్యం మా జీవితంలో మీరు జరిగించి దీవించాల్సిందని కోరుకుంటూ, క్రీస్తు పరిశుద్ధ నామములో ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో విజయవంతంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఓటమి కొట్టివేయండి. శోధనలో సహాయం చేసే గొప్ప దేవ, నీ సహాయం పొందుకుని నీ నమ్మకత్వాన్ని బట్టి, నూతన పరిచే నీ శక్తిని బట్టి మేము పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించి ఈ లోకములో నీ కొరకు నమ్మకంగా బ్రతికేటటువంటి కృప అనుగ్రహించమని, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, వారికి ఉన్న ప్రతి సమస్యను దూరం చేయండి. దేవా, నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించండి. మీరు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చండి. అనేక మందిని చేరుకోవడానికి సహాయం చేయండి. ఈ సంవత్సరాంతంలో నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించాల్సిందని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ కార్యాన్ని మా జీవితంలో జరిగించి దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఈ వాక్యాలు క్రమం తప్పకుండా మీరు వింటూ వీటి ద్వారా బలం పొందుకుంటున్నందుకై మీకు వందనాలు. ఈ కార్యక్రమాలు చూస్తున్న మీరు వీటిని లైక్ చేయడానికి మర్చిపోదని, షేర్ చేయాల్సిందని, ఇక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని ప్రేమతో మనవి చేస్తున్నాను. కృపగల దేవుడు మరొక అద్భుతమైన అంశముతో మనం కలుసుకునే పర్యంతము దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. కృప అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ
ప్రైజ్ ద లార్డ్.